హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారోట్. ఈరోజు మనం మీ రిలేషన్‌షిప్ పాస్ట్ ఏంటి, ప్రెజెంట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి అన్నది చూద్దాం. సో, ఈ రీడింగ్ గనక మీకు రెజొనేట్ అయితే ఐయామ్ సో హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఉంటుంది. ఆ స్క్రీన్ స్టార్టింగ్‌లో నెంబర్ డిస్‌ప్లే అవుతుంది. మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. రీడింగ్స్ అన్నవి చార్జబుల్ అనే అమౌంట్ అయితే పే చేయాలి. నో ఫ్రీ రీడింగ్స్. ఓకే. అండ్ మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఉన్నాయి. ఎవరైతే సెపరేషన్‌లో ఉన్నారో రీయూనియన్ అవ్వడానికి, కాల్స్ రావడానికి ఇవి 100% వర్క్ అవుతాయి. ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే. సో, ఈరోజు రీడింగ్‌లోకి వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ మీ రిలేషన్‌షిప్ పాస్ట్ ఏంటి? మీ రాసులు ఇందులో వచ్చినా రాకపోయినా పెద్ద మ్యాటర్ కాదండి. బట్ రీడింగ్ రెజొనేట్ అవ్వాలి. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రెజెంట్, ఫ్యూచర్ కూడా చూద్దాం. ఓకే. సో, రీసెంట్ పాస్ట్‌లో అయితే 10 ఆఫ్ కప్స్, 5 ఆఫ్ వాండ్స్ అండ్ 9 ఆఫ్ పెంటికల్స్. సో, రీసెంట్ పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్య చాలా డిస్టర్బెన్సెస్ అయితే నాకు కనిపిస్తున్నాయి. ఎస్పెషల్లీ ఫ్యామిలీ వైస్ అండ్ మనీ ప్రాబ్లమ్స్ మీ రిలేషన్‌షిప్‌లో. అంటే ఎవరైతే మ్యారేజ్ అవ్వలేదో మీకు కెరియర్ వైస్‌గా సెటిల్ అవ్వలేదు. మీకు సెటిల్మెంట్ లేదు. అట్ ద సేమ్ టైమ్ ఫ్యామిలీ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో, అలాంటి పరిస్థితుల్లో మీకు ఆ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయడం చాలా చాలా కష్టమైంది. ఎవరైతే ఆల్రెడీ మ్యారీడో, ఓకే, మీకు కిడ్స్, ఫ్యామిలీ ఇష్యూస్, అట్ ద సేమ్ టైమ్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల రీసెంట్ పాస్ట్‌లో అయితే మీ ఇద్దరికి చాలా చాలా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి. 5 ఆఫ్ వాండ్స్ ఎస్పెషల్లీ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్‌మెంట్ చాలా చాలా ఎక్కువుంది. ఫ్యామిలీస్ ఇన్వాల్వ్‌మెంట్ చాలా ఎక్కువుంది. ఎక్కువగా థర్డ్ పర్సన్స్ ఎంటర్ అవ్వడం వల్ల మీరు చాలా చాలా గొడవలు పడవలసొచ్చింది రీసెంట్ పాస్ట్‌లో. ప్రెజెంట్ వచ్చేసి నైట్ ఆఫ్ సోర్డ్స్, 6 ఆఫ్ కప్స్ అండ్ 4 ఆఫ్ పెంటికల్స్. ప్రెజెంట్ అన్నది కొంచెం బానే ఉంది పాస్ట్‌తో పోలిస్తే. ఇద్దరు సార్ట్ ఔట్ చేసుకుంటున్నారు థింగ్స్ అన్నవి. బట్ ఇంకా కూడా మీరు పూర్తిగా ఓపెన్ అప్ అవ్వట్లేదు. 4 ఆఫ్ పెంటికల్స్. సో, మీ ఫీలింగ్స్ ఒకరికొకరికి క్లియర్‌గా చెప్పుకుంటేనే మీ మధ్య ఉన్న డిస్ప్యూట్స్ అనేవి రిజాల్వ్ అవుతాయి. లేకపోతే మళ్ళీ అదే సైకిల్ రిపీట్ అయ్యే అవకాశం ఉంటది మీ ఇద్దరి మధ్య. బట్ ఇప్పుడు రైట్ నౌ కమ్యూనికేషన్ అయితే చూస్తున్నాను మీ ఇద్దరి మధ్య. ఒకవేళ లేకపోతే వెరీ సూన్ మీరిద్దరూ కమ్యూనికేట్ చేసుకుంటారు. బికాజ్ నైట్ ఆఫ్ సోర్డ్స్ అండ్ 6 ఆఫ్ కప్స్. అండ్ ఫ్యూచర్ ఎనర్జీ 6 ఆఫ్ సోర్డ్స్, నైట్ ఆఫ్ వాండ్స్ అండ్ 2 ఆఫ్ సోర్డ్స్. సో, ఫ్యూచర్ ఎనర్జీ కూడా మీ మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్‌ని రిజాల్వ్ చేసుకోవాలనే చూస్తారు. బట్ ఇక్కడ కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. లైక్ డిఫరెంట్ సిటీస్, స్టేట్స్ ఆర్ కంట్రీస్. మీ ఇద్దరి మధ్య ప్యాషన్ అయితే ఉంటుంది. అండ్ 2 ఆఫ్ సోర్డ్స్ బట్ క్లారిటీ లేదు. అదే మెయిన్. ఇన్ ఫ్యూచర్‌లో కూడా 2 ఆఫ్ సోర్డ్స్ అంటే మీరిద్దరూ కలిసి రిలేషన్‌షిప్ గురించి డెసిషన్ తీసుకోవాలి. బట్ అది తీసుకోలేకపోతున్నారు మీరిద్దరూ. అది ఏ రీజన్ అయినా అవ్వచ్చు. ఫ్యామిలీస్ అవ్వచ్చు, కెరియర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో, ఆ డెసిషన్ తీసుకోలేకపోవడం వల్లే రిలేషన్‌షిప్ అనేది కొంచెం స్టక్ అయిపోతుంది. రిలేషన్‌షిప్‌లో ఎటువంటి అప్‌గ్రేడ్ ఉండట్లేదు. అండ్ అండర్ ద డెక్ వచ్చేసి 9 ఆఫ్ వాండ్స్, సమ్ గార్డెడ్ అప్ ఎనర్జీ. సో, మీరిద్దరు ఇక్కడ ఒకరికొకరు క్లియర్‌గా మీ ప్రాబ్లమ్స్ ఏంటన్నది డిస్కస్ చేసుకోవట్లేదు. అండ్ ఒక డెసిషన్ కూడా తీసుకోలేకపో ఫ్యూచర్ ఎనర్జీ కూడా అలాగే ఉంది. మరీ కన్‌ఫ్యూజన్‌లోనే ఉంది. సో, ఇక్కడ చాలా వరకు నాకు వాటర్ ఎనర్జీ కనిపిస్తుంది. ఇక్కడ మీరు గాని, మీ పర్సన్ గాని పైసెస్, కేన్సర్, స్కార్పియో అయ్యుండొచ్చు. ఆర్ జెమినీ, లిబ్రా, అక్వేరియస్, ఎయిర్ సైన్ అయ్యుండొచ్చు. ఆర్ క్యాప్రికార్న్, వర్గో, టారస్, ఎర్త్ సైన్ అయ్యుండొచ్చు.
చాలా సైన్స్ వచ్చినాయి బికాజ్ ఇక్కడ 9 కార్డ్స్ ఉన్నాయి కాబట్టి. అసలు మీ పర్సన్ ఎలా థింక్ చేస్తున్నారు మీ గురించి, మీరు మీ పర్సన్ కోసం ఎలా థింక్ చేస్తున్నారు. సో మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్, అండ్ మీ పర్సన్ ఇంటెన్షన్స్ ఆల్సో. మై గాడ్, మీ పర్సన్ చాలా చాలా స్ట్రబన్ అండి, చాలా చాలా స్ట్రబన్. చెడ్డవారు అని నేనైతే అనను, బట్ చాలా స్ట్రబన్. తను ఇప్పుడు చాలా చాలా లాజికల్గా ఆలోచిస్తున్నారు. ఎమోషనల్ అయితే కాదు, చాలా ప్రాక్టికల్ మనిషి. మీరంటే ప్యాషన్ ఉంది. అట్ ద సేమ్ టైం రిలేషన్షిప్కి స్టెబిలిటీ ఇవ్వాలనే థాట్స్ కూడా ఉన్నాయి. బట్ అగైన్ చెప్పాను కదా, ఇక్కడ ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాయి కొంతమందికి. సో అందుకే మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, తన కెరియర్ని ఎలా బ్యాలెన్స్ చేయాలి, రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేయాలని ఆలోచిస్తున్నారు. బట్ తన ఫీలింగ్స్ 9 ఆఫ్ వాండ్స్, కింగ్ ఆఫ్ సోర్స్ అండ్ క్వీన్ ఆఫ్ వాండ్స్. ఖచ్చితంగా సమ్ గార్డెడ్ అప్ ఎనర్జీ. ఐ థింక్ ఇక్కడ స్ట్రబన్గా ఉంటుంది మీ పర్సనే. సో చాలా తక్కువ కమ్యూనికేట్ చేస్తున్నారు మీతో. అండ్ ఇంటెన్షన్స్ వచ్చేసి మూన్, నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ 6 ఆఫ్ పెంటికల్స్. సో తనైతే రిలేషన్షిప్లో స్టెబిలిటీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. సో దానికి తగ్గ స్టెప్ ఎలా తీసుకోవాలి, ఏం చేయాలి అనే థాట్ ప్రాసెస్లో అయితే ఉన్నారు. బట్ నెగిటివ్గా అయితే నేను చెప్పను, బట్ వెరీ వెరీ స్ట్రబన్ మీ పర్సన్. సో మీరే తన మాట వినాలి, మీరే ఒక మెట్టు దిగాలి. తినైతే ఇప్పుడు చాలా చాలా లాజికల్గా, చాలా స్ట్రబన్గా ఉన్నారు. బట్ ఇక్కడైతే నాకు నెగిటివ్ ఇంటెన్షన్స్ అయితే కనిపించట్లేదు. రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకువెళ్ళాలని ఆలోచిస్తున్నారు. బికాస్ నైట్ ఆఫ్ పెంటికల్స్ అనేది హానెస్టీ, స్టెబిలిటీకి సంబంధించిన కార్డ్. బట్ ఇక్కడే ఒకటే ఇష్యూ ఏంటంటే ఇది చాలా చాలా స్లో మూవింగ్, అంతే తేడా. సో స్లో మూవింగ్ వల్ల ఒక్కొక్కసారి ఏంటి, మా రిలేషన్షిప్ ఎక్కడ స్టార్ట్ చేసామో అక్కడే ఉంది, అసలు ఎటువంటి అప్గ్రేడ్ లేదు అనే ఫీలింగ్ మీకు కలుగుతూ ఉంటుంది. బట్ మీ పర్సన్ మాత్రం రైట్ నౌ దీంట్లో స్టెబిలిటీ తేవడానికి అయితే ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు. సో డెసిషన్ మేకింగ్, జడ్జ్మెంట్ అండ్ ఒక రైట్ టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఇది టైం కరెక్టా కాదా డెసిషన్ తీసుకోవడానికి అన్నట్టు. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ పైసెస్, వాటర్ సైన్ అయి ఉండొచ్చు. మీ ఫీలింగ్స్ ఏంటో చూద్దాం. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లియో అయి ఉండొచ్చు. స్ట్రాంగ్ లియో ఎనర్జీ ఉంది, సింహరాశి. సో మీరు ఇక్కడ మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు, మెజిషియన్ ఎనర్జీ ఉంది. లేదు అని అంటే మేనిఫెస్టేషన్ ఎవరైతే చేస్తున్నారో వెరీ గుడ్, మీరు ఖచ్చితంగా చెయ్యండి. సో ఇది నేను చెప్పిన రెమెడీస్ కూడా ఇదే, ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. బట్ ఎవరైతే చేయట్లేదో ఇక్కడ మీ ఫీలింగ్ ఏంటంటే మీరు ఈ పర్సన్కి చాలా అట్రాక్ట్ అయి ఉన్నారు. లైక్ మీకు ఏం చేస్తున్నా, తను మిమ్మల్ని ఎంత దూరం పెడుతున్నా, ఏం చేస్తున్నా మీరు ఈ పర్సన్ గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటున్నారు. అంటే తను మీ మైండ్లోంచి బయటకు వెళ్ళట్లేదు అనమాట. మీరు ట్రై చేస్తున్నారు, మీ మీద ఫోకస్ చేయాలి, నేను ఎక్కువ తన గురించి ఆలోచించకూడదు, ఇది కరెక్ట్ కాదేమో. బట్ మీకు అది చాలా చాలా కష్టంగా ఉంది. బికాజ్ మీరు 24/7 తన గురించి ఆలోచించినట్టు ఆలోచిస్తున్నారు. ఒక రకమైన ఎడిక్షన్ అయిపోయారు అని కూడా చెప్పచ్చు. సన్ మీరు తన గురించి అదే చెప్తున్నాను, తను మీతో సరిగ్గా బిహేవ్ చేయకపోయినా తన గురించి మీరు పాజిటివ్గానే ఆలోచిస్తున్నారు. అండ్ మీరు ఇక్కడ ఇద్దరు కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు, లేదా మీరే మాట్లాడాలి అని అయితే ఆలోచిస్తున్నారు. అండ్ స్ట్రెంగ్త్ అండ్ 10 ఆఫ్ సోర్స్. సో మీరు ఎంత పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నా మీకు ఈ రిలేషన్షిప్ కావాలి అనే మీరు కోరుకుంటున్నారు. మీరు వెళ్ళిపోవాలి అని అనుకున్న ఈ రిలేషన్షిప్ నుంచి అది మీకు చాలా చాలా కష్టంగా ఉంది. సో అది మీకు అవ్వట్లేదు. సో మీకు ఈ పర్సనే కావాలని అయితే మీరు కోరుకుంటున్నారు. సో చూద్దాం ఫ్యూచర్లో మీ పర్సన్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు. సో న్యూ బిగినింగ్ ఫర్ షూర్. ఇక్కడ టవర్ కార్డ్ని ఒకసారి క్లారిఫై చేద్దాం. అండ్ డెత్ కార్డ్ని
చూసారా? ఇక్కడ మీరు గాని, మీ పర్సన్ గాని స్కార్పియో, వాటర్ సైన్ ఆర్ లిబ్రా, ఎయిర్ సైన్ అయ్యుండొచ్చు. ఖచ్చితంగా మీ పర్సన్‌కయితే సెకండ్ ఛాన్స్ కావాలి. ఈ రిలేషన్‌షిప్ కావాలి. బట్ ఇక్కడ కొంత డిస్టర్బెన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. బికాస్ ద టవర్. సో, ఫస్ట్ మీ పర్సన్ ఈ రిలేషన్‌షిప్ అసలు సరిగ్గా లేదు. సో, దీన్నెలా సరిచేయాలనే దాని గురించి ఆలోచిస్తారు. ఖచ్చితంగా తనైతే మిమ్మల్ని వదిలేయాలని అయితే థాట్ అయితే లేదు. ఈ రిలేషన్‌షిప్ నెక్స్ట్ లెవెల్‌కి తీసుకువెళ్ళాలని ఆలోచిస్తారు. సో, నెక్స్ట్ యాక్షన్ ఏంటంటే ఎవరైతే సెపరేషన్‌లో ఉన్నారో రీయూనియన్, ఎవరైతే రిలేషన్‌షిప్‌లో ఉండి మీకు క్లాషెస్ ఉంటాయో ఖచ్చితంగా మీ పర్సన్ ఆహ్, ఆ క్లాషెస్ అన్నీ పోయి మీతో హ్యాపీగా ఉండాలి అని అయితే అనుకుంటున్నారు. బికాస్ జస్టిస్ అంటే బ్యాలెన్స్ చేయడం. అండ్ సెకండ్ ఛాన్స్. అండ్ డెత్ కార్డ్ అంటే న్యూ బిగినింగ్. ఒక ఫ్రెష్ ఎనర్జీ అయితే ఉండాలి మా రిలేషన్‌షిప్‌లో. నెగటివిటీ ఉండకూడదు. సో, పాస్ట్ గొడవలు తెచ్చుకోకూడదు. సో, మీ పర్సన్ అయితే చాలా చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారు. సో, కంగ్రాచ్యులేషన్స్. ఇది వెరీ వెరీ పాజిటివ్ రీడింగ్ ఇక్కడ. సో, యెస్, మీ పర్సన్ అయితే యాక్షన్ తీసుకుంటారు. స్టెబిలిటీ ఇవ్వడానికి అండ్ ఏ న్యూ బిగినింగ్ ఫూల్ కార్డ్ అంటే ఏ ఫ్రెష్ ఎనర్జీ. సో, మీ సైడ్ నుంచి మీరేమైనా యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారా? మీరు వెయిట్ చేస్తున్నారు టైం గురించి. చూడండి, ఇక్కడ మీ పర్సన్‌కి క్వీన్ ఆఫ్ కప్స్ వచ్చింది. మీకు కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది. డివైన్ కౌంటర్‌పార్ట్స్, డివైన్ ఫెమినిన్ అండ్ డివైన్ మాస్కులిన్ ఎనర్జీస్. సో, యెస్, మీకైతే యాక్షన్ తీసుకోవాలని ఉంది. బట్ మీరు టైం కోసం వెయిట్ చేస్తున్నారు. ఫస్ట్ మీ పర్సన్ అసల తీసుకుంటారా లేదా అవన్నీ చూసి దెన్ మీరు డిసైడ్ చేసుకొని యాక్షన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు. సో, మీరైతే ఇమ్మీడియేట్‌గా యాక్షన్ తీసుకోవాలనే ఇంటెన్షన్ అయితే లేదు. బట్ మీకు మీ పర్సన్ అంటే చాలా ఇష్టం. ఇద్దరికీ ఇక్కడ మ్యూచువల్ లవ్ అయితే కనిపిస్తుంది నాకు. ఇద్దరికీ రిలేషన్ కావాలి. సో, ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుంది? అవుట్‌కమ్ ఆల్రెడీ ఫ్యూచర్‌లో ఎలా ఉంటుందో చూసాం. బట్ అవుట్‌కమ్ చూద్దాం. రిలేషన్‌షిప్ అవుట్‌కమ్. అవుట్‌కమ్ అయితే చాలా చాలా పర్ఫెక్ట్‌గా వచ్చింది. పాజిటివ్. ఇద్దరు హీల్ అవుతారు. ఒకవేళ మీకు ఓవర్ థింకింగ్ ఉన్న, యాంగ్జైటీ ఉన్న, డిప్రెషన్ ఉన్న హీల్ అవ్వండి. కొంచెం మెడిటేషన్ చేయండి. అండ్ ఇక్కడ ఫ్యామిలీస్ కూడా మీ రిలేషన్‌షిప్‌కి ఒప్పుకునే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక్కడ అందరూ హ్యాపీగా కనిపిస్తున్నారు. మీరు చాలా ఆబ్స్టికల్స్‌ని దాటి మీ రిలేషన్‌షిప్‌ని ఒక స్టేజ్‌లో అయితే తీసుకువెళ్ళాలని అనుకుంటున్నారు. అది కంప్లీట్‌గా సక్సెస్ అవుతుంది కూడా. సో, డోంట్ గివ్ అప్. గివ్ అప్ ఇవ్వద్దు. అండ్ పేషెన్స్ ఈస్ ద కీ. టెంపరెన్స్. ఇక్కడ మీరు గాని, మీ పర్సన్ గాని సాజిటేరియస్ ఫైర్ సైన్ అయి ఉండొచ్చు. లైక్ ధనుసు రాశి. ఇక్కడ అక్వేరియస్, ఎయిర్ సైన్ అండ్ కేన్సర్ వాటర్ సైన్ అయి ఉండొచ్చు. ఖచ్చితంగా ఈ రిలేషన్‌షిప్ అయితే ఎండ్ అవ్వలేదు. చాలా చాలా మంచి అప్‌గ్రేడ్ అయితే నాకు కనిపిస్తుంది. సో, యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజెస్ ఏంటి చూద్దాం. ఇక్కడ 7 ఆఫ్ సోర్స్‌ని ఒకసారి క్లారిఫై చేద్దాం. సో, ఇక్కడ ఏంటంటే మీరు జెన్యూన్‌గా రిలేషన్‌షిప్ కావాలంటే మీరేమీ హైడ్ చేయొద్దు మీ పర్సన్ దగ్గర నుంచి. చాలా ట్రాన్స్‌పరెన్సీగా ఉండండి. యూనివర్స్ అదే చెప్తుంది. కమ్యూనికేషన్ వస్తుంది. అట్ ద సేమ్ టైమ్ ఒక గుడ్ న్యూస్ అయితే వింటారు. మీ ఆల్ ఓవర్ లైఫ్ గురించి లైక్ కెరియర్ అవ్వచ్చు, రిలేషన్‌షిప్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అట్ ద సేమ్ టైమ్ మీరేమైనా స్కిల్స్ నేర్చుకోవాలన్నా, మీ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలన్నా ఇది బెస్ట్ టైం. అలాగే మీ పవర్‌లో మీరుండండి. బట్ ఎవరిని బ్యాక్ స్టాబింగ్ చేయడం గానీ, ఎవరి గురించి బ్యాక్ బిచ్చింగ్ చేయడం గానీ చెయ్యొద్దు. మీ పనేంటో మీరేంటో అన్నట్టు ఆలోచించుకోండి. అప్పుడు థింగ్స్ అనేవి త్వరగా మేనిఫెస్ట్ అవుతాయి. అండ్ ఆహ్, మీ చుట్టూ ఉన్న జనాలతో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. బికాజ్ 7 ఆఫ్ సోర్స్ అంటే స్నీకీ ఎనర్జీ. అందరిని ఈజీగా నమ్మొద్దు. మీరు ఎమోషనల్‌గా ఓవర్ బర్డెన్ అయితే కొంచెం బ్రేక్ తీసుకొని మీ హెల్త్ మీద ఫోకస్ చేయండి. బట్ ఇక్కడ స్పిరిచువల్ గ్రోత్ అయితే నాకు కనిపిస్తుంది. సో, ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఉన్నాయి. 100% వర్క్ అవుతాయి. ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ.